మద్దం బాలరెడ్డి గారు. అధ్యక్ష, ఎవరివేడి విల్ గెట్ ఆపర్చునిటీ. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మరణించడం వలన మన రాష్ట్రానికి జాతికి తీరని నష్టం కలిగిందనే విషయం మనమందరం కూడా ఈనాడు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అధ్యక్ష, నిజంగా డాక్టర్ చెన్నారెడ్డి ఒక రైతు బిడ్డగా, విద్యావంతుడుగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా అతను చేసినటువంటి సేవలను ఈనాటికి కూడా ఎవరు మర్చిపోరు. అధ్యక్ష, అతను ఏనాడు కూడా ఎవరికి తల వంచినటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అందులో భాగంగానే తెలంగాణ పోరాటం చేసి మరి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 14 సీట్లలో 11 పార్లమెంటు సీట్లను గెలిచి మరి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మరి చరిత్ర మనం గమనిస్తే అధ్యక్ష, మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి మరి వాళ్ళ యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వ్యక్తే. మరి ఇందిరాగాంధీ అతన్నే స్వయంగా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి మరి అధిష్టానము ఇచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి అధికారంలో తెస్తాడనేటువంటి విశ్వాసంతోనే ఆమె విశ్వసించిన పద్ధతిలోనే మరి నిజంగా అతను కృషి జరిపి మరి మా రాష్ట్రంలో మళ్ళొకసారి డాక్టర్ చెన్నారెడ్డి అధికారంకి రావడం జరిగింది. అధ్యక్ష, అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క చెప్పు చేతుల్లో ఉండాలనేటువంటి ఒక దాసోహం అతనికి ఎప్పుడు కూడా మరి ఉండాలనేది లేదు. అధ్యక్ష, తన ముఖ్యమంత్రి పోయినప్పటికి కూడా నేను ఎవరిని కూడా దాసోహం అనేది విధంగా బాహాటంగా మరి ప్రజల మధ్యలో చెప్పేవాడు. మరి ఎందరికో ఇటువంటి విషయాలపైన మరి గట్టిగా నిలబడమని సలహాలు ఇచ్చేవాడు. అధ్యక్ష, ఎందు గురించి అంటే నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా డాక్టర్ చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అధ్యక్ష, మరి ఆ రోజుల్లో అతను మాట్లాడిన మాటలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాటలను కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. అధ్యక్ష, ఒక్కసారి మాత్రం అతను మా పాతపట్నానికి మొదటి నుంచి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. కానీ నేను 1991లో పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసినప్పుడు మరి వారు గవర్నర్గా రాజస్థాన్కు నియమించిన సందర్భంలో అధ్యక్ష, మా ఫ్లోర్ లీడర్ చెప్పిన విధంగా మరి అక్కడి ప్రభుత్వం తరపున మున్సిపల్ శాఖ మంత్రులు వారిని ఆహ్వానించడానికి వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంలో విందులో ఏర్పాటు చేసినప్పుడు అన్ని పార్టీల యొక్క ప్రతిపక్ష నాయకులను కూడా పిలవడం జరిగింది. అధ్యక్ష, అప్పుడు మజ్లిస్ పార్టీ నాయకుడిగా మరి మస్కతి గారు కూడా ఉండిరి. వారి ఎదుటనే అరే క్యాజీ తుమారా సాలార్కు వారు कांटेस्ट करके किस्मत से इन्हें सालार जीत गया मगर बदकिस्मती ऑलरेडी हार गया అంటే ఆ రకంగా ఎదుటి వ్యక్తుల ముందు చిన్న పెద్ద అనే భావన కాకుండా ఎవరు వ్యతిరేకమో ఎవరు దగ్గర అనేటువంటి రాజకీయాలకు అతీతంగా ఒక ధైర్యం చేసి మాట్లాడే వ్యక్తి అనేది మీ దృష్టికి తెస్తున్న అధ్యక్ష. అంటే ఈ రకంగా చిన్నవాళ్ళని కూడా ప్రోత్సహించి రాజకీయంగా అతను ఏ రకంగా మరి ఈ యొక్క మన రాష్ట్రంలో మన దేశంలో మరి ముందుకు సాగించిండు అనేది నిజంగా మనం కొనియాడవచ్చు అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, అతను 2 సార్లు మరి గవర్నర్గా ఉండి మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా కావడానికి ఆస్కారమైన మరి చివరి దశలో కూడా 2 సార్లు గవర్నర్గా 2 రాష్ట్రాలకు రావడం జరిగింది అధ్యక్ష, రాజస్థాన్ కానీ ఇప్పుడు తమిళనాడులో కానీ. అయితే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, మరి అందరూ రాజకీయంలో చర్చించుకునే విధేయాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మరి ఎప్పుడు కూడా 10లో ఉండాలనేదే చెన్నారెడ్డిని ఆశించే వాళ్ళు రాజకీయ నాయకులు మరి ఆలోచిస్తారు. అదేవిధంగా ఒకప్పుడు విబి రాజు మరి రాజకీయంలో అధికారంలో ఉంటే బాగుండదు, బయట ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఆనాటి నుంచి ఈనాటి వరకు వెలుబుస్తారు అధ్యక్ష. అయితే చనిపోయే వరకు కూడా అతను అధికారంలో ఉన్నాడంటే అతను చేసినటువంటి యొక్క దీక్ష, అతను చేసినటువంటి యొక్క కార్యదీక్షను మనం కొనియాడవలసిన అవసరం ఉంది. అతను చూపిన బాటలో మనము నడవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా తన యొక్క ఉన్నటువంటి ఫైల్స్ను క్షుణ్ణంగా మరి చదివి ప్రతి ఒక్క మరి ఫైల్ పైన సంతకం చేసేటువంటి ఒక సమయాన్ని అతను ఏం చేసేవాడు అధ్యక్ష. దాన్ని కొంతమంది అపార్థం చేసి విమర్శించిన కొన్ని సందర్భాల్లో అనేవాడు అధ్యక్ష, నా యొక్క ఉన్నటువంటి అనుభవంలో నీ వయసు లేదు, నువ్వు ఏదో తొందరపడి విమర్శిస్తున్నావు అధ్యక్ష, విమర్శిస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. మనం సమాజానికి అంకిత భావనతోని చిత్తశుద్ధితో సేవ చేయాలనేటువంటిది ప్రతిపక్షాలకు కూడా
మరి పిలిచి చెప్పేటువంటి ఒక ధైర్యం కలిగినటువంటి ఒక నాయకుడిగా నేను ఈనాడు మీ ముందు పెట్టాను అధ్యక్ష. మరి వ్యవసాయంగా కానీ లేకపోతే మనకి ఇక్కడ విద్యారంగంలో కానీ ముఖ్యంగా వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతంలో కానీ మరి చివరికి వస్తే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంలో కానీ మరి యువకులకు ఉపాధి కల్పించడంలో సెట్విన్ను స్థాపించడంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దడానికి మరి ఇక్కడ ఊడాను అభివృద్ధి చేసినటువంటి ఘనత చెన్నారెడ్డికే దక్కింది అధ్యక్ష. నిజంగా ఈనాడు మన జాతి నాయకుల్లో ఇతన్ని గుర్తించే విధంగా ఒక పట్టుదల వ్యక్తిగా మరి ఉద్యమకారునిగా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. అతను చూపిన బాటలో మరి భావి తరం కూడా నడవాలని నేను ఆశిస్తూ రాజకీయ పార్టీ ప్రమేయాలు లేకుండా మన మంచి వాళ్ళను మంచిగా మరి మనము కీర్తించడం తప్పులేదు. అయినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ధైర్య సాహసాలు కలగాలని మరి నేను ఈ యొక్క మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాపాన్ని మరి మా పార్టీ తరఫున బలపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను.